ఎరువులు వేసే యంత్రంపై క్షేత్రస్థాయి ప్రదర్శనలో భాగంగా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త, అదే గ్రామానికి చెందిన రైతు రామారావు వ్యవసాయ క్షేత్రంలో నేడు సీడ్ కమ్ ఫెర్టి డ్రిల్ సహాయంతో నేల చిక్కుడు విత్తనం వేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ, ముఖ్యంగా ఆరుతడి పంటలైనటువంటి కంది, మొక్కజొన్న, వేరుశెనగ, అదేవిధంగా మినుము, పెసర వంటి విత్తనాలన్నీ కూడా ఈ మిషన్ ద్వారా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిర్దిష్టమైన దూరంలో మొక్కకు మధ్య నిర్దిష్టమైన దూరంలో పడడం ద్వారా మొక్క చాలా బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చీడపీడల సమస్యను కూడా కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది. ఇది విత్తనం వేయడంతో పాటుగా ఎరువుల్ని కూడా వేయడం వల్ల ప్రారంభ దశలోనే మనకు విత్తనం మొలకెత్తగానే ప్రారంభ దశలో దానికి సమపాలలో ఎరువులు అందడం ద్వారా మొక్క ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా పంటల దిగుబడిపై సానుకూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ క్షేత్ర ప్రదర్శన చూడడం జరిగింది. ఎవరైతే ఆరుతడి పంటలు వేసుకుంటారో వాళ్ళ రైతులు ఈ సాధనాన్ని ఉపయోగించుకొని తక్కువ కూలీల సమస్యతోని తొందరగా విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంది.